హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఇక మా పొలం పనులు చూడు అక్క. ఈ 4 రోజుల బట్టి కలిస్తే ఈ కలిసి కథం కిడ్నీలకు వేటుపడి ఇక బాగా పానం అలుస్తాయి. కిడ్నీలకు వేటుపడి చచ్చిపోవడే. కిడ్నీలకు వేటుపడ్డదంటే ఇక మనుషులు ఖరాబ్ అవుడే. అతి తక్కువ వయసులో పని ఎక్కువ, ఈ కిడ్నీలు ఖరాబ్ అవుడు. కిడ్నీలు ఖరాబ్ అయ్యే చచ్చిపోవడం అవుతుంది ఈ పని చేసేసి. చదువు లేదా, కొలువు లేదా, పొలం పనులకే అంకితం అవుతుంది. కరోనా సూదులతో ఖరాబ్ అయిపోతున్నాం. ఇంకింతలో ఈ పని అట్లా వంగ ఈ పనికి ఎక్కువనే కరోనా సూదులతో ఖరాబ్ అయిపోతున్నావు. ఏకగానే పోతున్నావు. గుండె పోటచ్చుడు, పన్నోళ్ళు పన్నట్టే సచ్చుడు. మా కష్టాన్ని గుర్తించుకోండి. చదువుకునే వాళ్ళంతా గుర్తించుకోండి. మా కష్టాన్ని చూసి రైతులు పాపం అంత కష్టపడతారు. ఈ కష్టపడి కూడా మేము కూడా చదివిపించినాం. మా పిల్లలు కూడా చదివిపించినాం. చదివిపిస్తేనే మా కష్టాన్ని గుర్తించుకొని మేము 10 రూపాయలు పెడితే వాళ్ళు 20 రూపాయల మంది చదువుకున్నారు. వాళ్ళు కూడా మంచి మంచి మేనేజర్లు అయినరు. మా పిల్లలు కూడా డాక్టర్లు అయినరు, యాక్టర్లు అవుతాండ్రు. మా పిల్లలు కూడా మా కష్టాన్ని గుర్తించుకున్నారు. మీరు కూడా గుర్తించుకోవాలి. దయచేసి అక్కలు ముక్కలు తిరగకుండ్రి, అడ్డం దొడ్డం మాటలు మాట్లాడకుండ్రి. మంచి మాటలు కూడా నేర్చుకోవాలి ప్లీజు. ఏమి మళ్ళీ పిల్లలు అయినాక కూడా భర్త వదిలేస్తే మనం అంత బాధ కొద్దీ సావద్దు. సావద్దు. మనుండి బతికి సూంచాలి మనం కూడా. అయ్యో, మనం చచ్చిపోతే ఏం ఫలితం లేదు. ఆడవాళ్ళకు విలువ ఉండదు. మన గురించి రోజక్క కూడా ఎన్ని మాట్లాడుతుందో చూసిండ్రా. బతుకు చెక్క బండిలా పిల్లలు నిడిచిపెట్టేస్తారు. పిల్లలు నిడిచిపెట్టి వచ్చి మళ్ళీ ఇంకోళ్ళు పట్టుకొని పోవడం అట్లా చేసుడు కరెక్ట్ కాదు. మంచిగా బతుకు తెలివిగా పిల్లల్ని చదివించుకొని పిల్లల్ని సాధించాలి. భర్త తప్పు చేసినా కానీ భార్య సరిదిద్దుకొని ఉండాలి. కానీ మరీ భార్య కూడా భర్తను వదిలేసిపోయిన బతుకులు కూడా మంచిగా ఉండవు, విలువ ఉండదు. మన తీరు మన పిల్లలు తయారవుతారు. మనమే మంచిగా ఉన్నాక మన పిల్లలు కూడా మంచిగా ఉంటారు. మంచి తెలివి మంచి జ్ఞానాన్ని సంపాదించుకొని బతకాలి. అంత అద్మానం బతకద్దు. బతుకు చెక్క బండి ప్రోగ్రాం చూస్తాను. దయచేసి అట్లా చేయకూర్రి. ఆడోళ్ళ విలువను కాపాడుకుంటేనే గొప్ప. దయచేసి మాకు చదువు లేదు, కొలువు లేదు. చదువు శాస్త్రం లేక చిన్నప్పటి గిదే పొలం పనులకు అంకితం అయిపోయినాం మేము. మా బతుకులు చూడు. ఇలా మా పిల్లలు ఇంత కష్టపడతా, మా కష్టాన్ని మా పిల్లలు కాదు ఏ పిల్లలు అయినా కానీ ఇంత కష్టపడతారని ఆ కష్టాన్ని గుర్తించుకోవాలి. గుర్తించి వాళ్ళు కూడా చదువులో కానీ దేనిలో కానీ మంచిగా పైకి రావాలి. పైకి వచ్చి మంచిగా ఉండాలి. అక్క రోజక్క కూడా బాగా మస్తు అవి పిల్లలు తీసుకొని పక్కకు కూర్చోమ్మనంటే నేను కూర్చొని సచ్చిన కానీ అంటాను. సచ్చిన కానీ కూర్చోడట. భార్య పక్క పోయింటి సచ్చిన కానీ కూర్చోడట. ఎందువల్ల కూర్చోడు? భార్య కాదా? భార్య కదా, భార్య భర్తే కదా. అయితే అలాంటి పిచ్చి ఆలోచనలు కూడా ఉండకూడదు. రోజక్క కూడా ఎన్నో చెప్తాంది. ఎక్కువ మేము సీరియల్ కూడా చూడం, సినిమాలు చూడం. రోజక్కయే చూస్తాం మేము. ఎప్పుడు సినిమాలు చూస్తానికి కూడా తీరుతుందా? సినిమాలు చూస్తే ఉన్నది. బువ్వ బొగ్గ కూడా గ్యాస్ మీద పెడితే బువ్వ బొగ్గ అయితే ఈపు బగ్గువనుడు. మాదేం చక్కదానే ఉన్నది. చిలకకు పనికి పోవుడు అచ్చుడు. ఇక బువ్వ కూర అంటే వరకే వాళ్ళే. సినిమాలకు ఎప్పుడన్నా ఇంతగా పాటలు మంచి మంచి పాటలు, పాత పాటలు, ఎన్టీ రామారావు పాటలు, నాగేశ్వరరావు పాటలు అయితేనే చూస్తాం. ఇక ఇప్పటి చూడాలంటే మొన్న ఏదో సినిమా గురించి కూడా చచ్చిర్రు. అట్లా చచ్చుడు కూడా కరెక్ట్ కాదు. మన బతికెంతనో మనం ఎంతనో ఆలోచించి కూడా బతకాలి. మరి ఏందో మనకు వీళ్ళ అభిమానులు వాళ్ళ అభిమానులు కానీ పోతే వాళ్ళని బదనం చేయొద్దు. మనం బదనం పాలై సావద్దు. వాళ్ళు నష్టపోవద్దు, మనం నష్టపోవద్దు. ఒక కుటుంబాలే కూలిపోతున్నాయి. దయచేసి వీలైనప్పుడే సినిమాలు చూడుర్రి. అంత అగడు పడ్డోని మీద ఒకటి వాడే ఒకటి మీద నేను వాడని అన్నట్టుగా పోతే రైకల్ జీనిగే అంగిల్ జీనిగే అవి ఏమొచ్చినా అందులో చూస్తే యూట్యూబ్లలో వార్తలలో చూస్తే ఎంత ఇజ్జతి ఖరాబ్ అవుతుంది. అట్లా చేయకుండి. దయచేసి చదువుకున్న కూడా కష్టాలను గుర్తించుకొని మంచి పనుల గురించి ఆలోచించి 4 వద్దులు బతికి రమ్మన్నాడు దేవుడు. ఇష్టం వచ్చినట్టు పెళ్ళిళ్ళు చేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చిన పనులు చేసి రమ్మనిలే. పిల్లలు వదిలేసి మళ్ళీ పెళ్లి చేసుకునే తెలివి కాదు. పిల్లలు బతికి పిల్లలను చదువుకొని పిల్లలను పెద్ద చేసింది తెలివి. భర్త చచ్చినా భర్త బతికినా ఆడదాని దగ్గర ఉండాలి తెలివి అనేది ఎక్కువ. ఆడదానితోటే కదా అన్నం, ఆడదానితోటే కదా ఇల్లు ఎగిరెక్కి పందిరి పచ్చబడేది, మగోనితోటి కాదు. ఆడది లేకుండా మొగుడు ఉండగలగడు. మనం ఆడోళ్ళం బతికిందంటే
కొంగుల బుచ్చం అడుక్కొని అయినా కానీ బతుకుతాం, కొంగు బుచ్చం అడకచ్చి అయినా కానీ పెడతాం. మగవాళ్ళు పెడతారా? పెట్టలేరు వాళ్ళు. ఎక్కడన్నా పోరా అని అంటారు, వాళ్ళ బాధ వాళ్ళే చూసుకుంటారు పోతారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొట్టిండ్లు, షేర్ చేయండి అందరికీ. మా ఏమన్నా తప్పులు ఉంటే క్షమించుండి. అంతే, మేము మన బతుకుదేరు గురించే మాట్లాడినాం.